ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఆ స్థాయిలో లేచేవారు మీరు, ఏ మాత్రం విమర్శకు కూడా వెనకాడలేదు. మధ్యలో కాస్త సాఫ్ట్ కార్నర్ చూపించారు. దాదాపు 2 ఏళ్ళు కావస్తోంది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండి. ఆయన పనితీరు పైన, ఆయన పాలన పైన ఏంటి మీ రియల్ ఒపీనియన్? పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రశ్నించటానికే వచ్చానని పలుమార్లు చెప్పారు. ఆయన చాలా గట్టిగా చెప్పారు. ఇప్పుడు ప్రశ్నించటం లేదు, అది నా బాధ. తప్పు జరిగితే ప్రశ్నించండి. ఇప్పుడు మీరు షీజ్ ది షిప్ అన్నారు, లేక ప్రశ్నించారు, అది పెద్ద కంపు అయిపోయింది. సీజ్ ది షిప్ అన్న దానివల్ల రైస్ ఎక్స్పోర్ట్ ఆగిపోయింది. సన్న రకాల ధాన్యం అని ఉంటాయి, అది 2700 నుంచి 800 దాని ధర పలుకుతుంది. ఈరోజు 1400-1500కి రైతులు అలో లక్షణాన్ని ఏంటి కర్మను అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం ముందుకు రావట్లేదు, కొనేవాళ్ళు లేరు, ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినాయి. ఇంటర్నేషనల్ షిప్ మీద ఏది మాట్లాడాలి, ఏది ఆడకూడదు, ప్రశ్నించాల్సిన దగ్గర ప్రశ్నించాలి. నిజంగా ఈ కామెంట్ మీ పార్టీ దగ్గర మాత్రమే కాకుండా నేను మిగతా వాళ్ళ దగ్గర కూడా వింటున్నాను. సీజ్ ద షిప్ అనేటువంటి పవన్ కళ్యాణ్ డైలాగ్ నిజంగా ఆ స్థాయిలో పనిచేసిందా, లేకపోతే మీకు పొలిటికల్ రైవలరీ కాబట్టి ఆయన కావాలని అంటూ ఉన్నారా? సరే, ఇప్పుడు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదా అంటే అది హోదా కాదు, ఆయన మినిస్టరే. మినిస్టర్ హోదా అనేది అది హోదా. ఇంటర్నేషనల్ పనామా షిప్ గురించి సీజ్ ద షిప్ అనే రైట్ మనకుందా? ముందు రాజ్యాంగం మనం చదువుకున్నాము. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏమైనా ఐడియా ఉందా? జల ఒప్పందాలు ఇవన్నీ కదా. ఏంటి మాట ఎలా వచ్చింది? మీరు అది కామెడీకి అనేసారో దేనికన్నారో తెలుసు అన్నారో తెలియకన్నారో పక్కన పెడితే రైస్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోయి, ధాన్యం సన్న రకాల పంటలు వేయలేదు ఈసారి రైతులు. అంటే ఇది ఎంత తీవ్ర ప్రమాదానికి దారితీసిందో చూడండి. అంటే ఆయన చేసిన తప్పు నిర్ణయం అది. తర్వాత జరిగిపోయింది వాళ్ళండి. ప్రశ్నించాల్సిన ప్రశ్నించరు. ఇంతెందుకు మన బాలకృష్ణ గారికి చేసిన దీని మీద కూడా మీరేం రియాక్ట్ అవ్వరు. చిరంజీవి గారు అన్నదా అవతల జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు, ఆయన ఇటు అన్నారు. అదే బాలకృష్ణ గారికి ఒక లైన్ ఉంది, ఆయన నేను ఇక్కడేం ఆక్షేపించదలుచుకోలేదు. ఎందుకంటే ఆయన ఒకటే అంటారు, నీ కోపం వస్తే నీ పిఏ వణుకుతాడు, నా కోపం వస్తే ఏపీ వణుకుతుంది. ఒక్క మాటతో స్టేట్ అంతా వణికించేస్తున్నారు ఆయన. మీరు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి మొత్తం అంతా గ్రాఫిక్స్ చూపించారు చంద్రబాబు నాయుడు అని చెప్పి చాలా మాట్లాడేవాడు. కట్ చేస్తే 16-17 నెలల కాలంలో సిఆర్డిఏ భవనం తలెత్తుకుంది అక్కడ అమరావతిలో. ఇప్పుడు అమరావతిని చంద్రబాబు ఖచ్చితంగా నిర్మిస్తారని నమ్మకం ఉందా మీకు? ఇప్పుడు అమరావతిని ఎవరు డిస్టర్బ్ చేయాలనుకోలేదు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిస్టర్బ్ చేయాలనుకోలేదు. అది అక్కడ ఉంటుంది, సెషన్స్ అక్కడే నడుస్తాయి, అసెంబ్లీ సమావేశాలు అక్కడే నడుస్తాయి అన్నదే కదా ఆయన వాదన కూడా. వైజాగ్ నుంచి పరిపాలన చేస్తాము, హైకోర్టు వెళ్ళి కర్నూలులో ఉంటుందని చెప్పారు. ఇది సరే, అది అలాగ అయిపోయిందిలేండి ఆ సబ్జెక్ట్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చేటప్పటికి ఈ సిఆర్డిఏ వైపు అడుగులు వేస్తున్న దానిలో ఏం అడుగులు వేస్తున్నారు? ల్యాండ్ ఎక్వైర్ చేయడం దానిపైన అడుగులు వేస్తున్నారు. మా ఇంకెంత ల్యాండ్ కావాలి అంటున్నాను. ముందు దీనికోసం ఏర్పాట్లు చేయాలి కదా, ముందు స్ట్రక్చర్స్ రావాలి కదా. స్ట్రక్చర్స్ రావడానికి 10 years అయినా చాలదు కదా. ఉన్నది మీకు 3 సంవత్సరాలే కదా, 3 కూడా ఇంకా లేదు. లాస్ట్ 6 నెలలు తీసేయండి, ఇంకా 2.5 గ్యాప్లోనూ మీరు చేయగలుగుతారా? ఏంటి, ఎందుకు డిలే చేస్తున్నారు? నాకు అది పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్. $1000 క్వశ్చన్. అసలు చేస్తారా లేదనేది డౌటే నాకు. ఇది చాలదు కూడా ఈ టైం. చేయాలనుకున్నా వాళ్ళు చేయలేరు. ఇప్పుడు అదే సిఆర్డి బిల్డింగ్ ఓపెనింగ్ ప్రారంభోత్సవం రోజు ఒక కాంట్రవర్సీ వచ్చింది. ఆ శిలాఫలకం పైన ముఖ్యమంత్రి గారి పేరు ఉంది, కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు లేదు. ఇది వాంటెడ్గా జరిగింది శిలాఫలకం పైన అనేటువంటిది ఒక ఆరోపణ. లేదు, ఓవరాల్గా ఓవర్లుక్లో జరిగింది అనేటువంటిది ఇంకొక ఆరోపణ. ఏంటి, కావాలనే పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టారా, పెట్టించారా? ఇది 2-3 రకాలుగా చాలా విశ్లేషణాత్మకంగా వెళ్ళాలి. నేను విన్నాను, ఇది ప్రోటోకాల్ ప్రకారం డిప్యూటీ సీఎం ఈజ్ నాట్ ఎ ప్రోటోకాల్. రాజ్యాంగబద్ధమైన పదవి కాదు కాదు. ఇతను మంత్రి. ఫర్ కన్సర్న్ అతని కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఆయన మంత్రిగా అక్కడ పనికొస్తారు, ఉంటారు, బాధ్యత వహిస్తారు. ఈ ప్రోటోకాల్ శిలాఫలకం ఏదైతే ఉందో అక్కడ ఆ మంత్రిత్వ శాఖ తాలూకా బాధ్యతలు ఉన్నాయా లేదని చూస్తారు. ఆ మంత్రిత్వ శాఖ బాధ్యతలు కూడా ఉంటాయి అంటే అప్పుడు ఆ పేరు వస్తుంది అన్నది సాధారణంగా. అందరు మంత్రుల పేర్లు ఇప్పుడు వేయరు కదా ప్రోటోకాల్. ఏ కాన్స్టిట్యున్సీలో ఇచ్చేస్తారో ఆ కాన్స్టిట్యున్సీలో ఆ పంచాయతీలో సర్పంచ్ పేరు నుంచి స్టార్ట్ అవుతుంది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, తర్వాత ఎమ్మెల్యే, కలెక్టర్, ఎమ్మెల్సీస్, మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్, ఇది ప్రోటోకాల్. అందరు మంత్రుల పేర్లు వేయరు. కానీ అక్కడ నేను బాగా పరిశీలించవలసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మంత్రిత్వ శాఖ అక్కడ అవసరం లేదా, ఉందా? 2 లేదు. కాబట్టి వేయాల్సిన అవసరం లేదు. మరి డిప్యూటీ సీఎంగా వేయాలంటే అది ప్రోటోకాల్ కాదు, అందుకు వేయలేదా?
లేదు ఒకవేళ వెయ్యాలి అనుకుంటే దీనికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ఉమ్, ఆ డిపార్ట్మెంట్ ఉంటుంది. లోకేష్ చేశారు. లోకేష్ ఇతను ఏదో సిఆర్డీఏలో కూడా ఇది చేస్తున్నట్టున్నారు, ఆయనకు ఉంది ప్రోటోకాల్లో. అలాగే లోకేష్ గారు సిఆర్డీఏ కూడా చూస్తున్నారు కాబట్టి ఆయన పేరు వేసుంటారేమో. ఒకవేళ వెయ్యకపోతే మాత్రం, ప్రోటోకాల్కు వర్తించి కూడా వేయకపోతే మాత్రం అధికారులను సస్పెండ్ చేయాలి. దీనికి టీం ఉంటారు ప్రోటోకాల్ని మెయింటైన్ చేసే, GAD డిపార్ట్మెంట్ డిజైన్ మొత్తం డిఏడి ఉంటుంది, వాళ్ళే డిజైన్ చేస్తారు శిలాఫలకాన్ని. ఆ డిజైన్ చేసేటప్పుడు ఈ పేరు ఎందుకు వేయలేదు, వేయచ్చా వేయకూడదు అనేది క్లారిటీ వాళ్ళు ఇవ్వాలి. నేను ఇప్పుడు మాట్లాడిన మాటలు ఎంతవరకు కరెక్ట్ అనేది ఇవ్వాలి. ఒకవేళ వేయకుండా కావాల్సే వేయలేదు అంటే తప్పకుండా శిక్ష పడాల్సింది.